ఆపరేషన్ సింధూర్ అంటే శత్రువు మూలాలపై ప్రత్యక్ష దాడి. భారత సైన్యం ఒకేసారి పాకిస్తాన్ పిఓకేలోని 9 జైష్ ఇంకా లష్కర్ రహస్య స్థావరాలను ధ్వంసం చేసింది. అర్ధరాత్రి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో 7 నగరాల్లోని 9 ఉగ్రవాద స్థావరాల నుండి 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత భారతదేశం చేసిన ఈ ప్రతీకార చర్య పాక్ ను షాక్ గురిచేస్తుంది చెప్పాలి. ఈ ఆపరేషన్ 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని ఉగ్రవాదుల చేతిలో భర్తలను కోల్పోయిన మహిళలకు అంకితం చేయబడింది. దేశంలో ఏ నలుగురు తెలిసినా ఒకటే చర్చ, యుద్ధం వస్తుందా రాదా. అందరిలోనూ ఇదే ఉత్కంఠ నడుస్తుంది. పాకిస్తాన్ కు ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్పాలనే కసి బాగానే ఉంది. ఆల్రెడీ ఇండియా కూడా దానికి ప్రిపేర్ అవుతుంది. సో జనాన్ని ప్రిపేర్ చేస్తుంది కూడా. బట్ కొన్ని నిజాలు కూడా మనం మాట్లాడుకోవాలి. చేసేది వాళ్ళు కాబట్టి యుద్ధం భలే సరదా ఆ కొందరికి, లేదంటే యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది. యుద్ధ బాధితుల్లో తమ వాళ్ళు లేకపోతే యుద్ధ వార్తలు భలే కాలక్షేపం చాలా మందికి నిజంగా. ఎందుకంటే బోర్డర్లో బాంబులు పేల్చుకుంటే తమకేమవుతుందిలే అనుకుంటారు చాలా మంది. బట్ ఒక యుద్ధం ఆ దేశ కుగ్రామంలోని ప్రజలపైన ప్రభావం చూపిస్తుంది నిజంగా. ఎందుకంటే గత 25 ఏళ్లుగా భారత్ యుద్ధం చేయలేదు కాబట్టి ఆ విషయం మర్చిపోయి ఉంటారు చాలా మంది. బట్ కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. 1971లో యుద్ధం జరిగినప్పటి పరిస్థితులను కూడా మరొక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇకపై రాబోయే యుద్ధం ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ ఒక అవగాహన వస్తుంది. యుద్ధం అని తెగ కోరుకుంటున్నారు కొందరు, కానీ యుద్ధం ఆషామాషి వ్యవహారం ఏం కాదు. యుద్ధం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సిన ఒక అంతిమ పరిష్కారం. పైగా యుద్ధం ఊహకందని ఓ ఆర్థిక భారం కూడా. ఈ సందర్భంగా 1990 నాటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యాటర్ మాట్లాడుకుందాం. సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. అమెరికాకు చెందిన ఈ నిఘా సంస్థ ఇది. సో ప్రపంచ దేశాల్లో ఎక్కడేం జరుగుతుందో అన్న దానిపై ఒక కన్నేసి ఉంచుతుంది అనమాట. సో ఈ సిఐఏ మెయిన్ డ్యూటీనే అది. సో ఆ సిఐఏ 1990లో ఒక రిపోర్ట్ తయారు చేసి అమెరికా ఉన్నతాధికారులకు పంపింది. ఆ నివేదికలో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేయాలనుకుంటుంది అని రాసింది. సుమారు 1000 గంటల పాటు యుద్ధం చేయాల్సి వస్తే, అంటే 41 రోజుల పాటు యుద్ధం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కలేసి మరీ పెట్టుకుంది. సో ఆపరేషన్ సింధూర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పాక్ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం నిజంగా ఒక రకంగా భారతీయులకు విజయం అని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత ప్రధాని మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశాడు మసూద్ అజర్. సో ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ విమానాలు ఉల్లంఘించారని, నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు మసూద్. సో ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తానంటూ భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ కూడా లేఖలో ఓవర్ యాక్షన్ చేశాడు మసూద్. ఆపరేషన్ సింధూర్ సో ప్రత్యేకంగా మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఎవరైతే కుంకుమ చెరుపుకున్నారో వాళ్ళందరి బాధ కోసం నిజంగా భారత ప్రభుత్వం చేసిన ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పాలి. సో అర్ధరాత్రి నిజంగా వైమానిక దాడులు ఆ యొక్క ఉగ్ర స్థావరాల మీద జరుగుతాయని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. పిఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర 10 స్థావరాల మీద ఒకే సమయంలో ఎట్ ఏ టైంలో జరిగాయి. సో ఇలాంటి దాడుల్ని పాకిస్తాన్ ఎప్పటి నుంచో కూడా ప్రోత్సహిస్తూనే ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగిన దాడులు కావచ్చు, రీసెంట్గా జరిగిన పహల్గామ్ కావచ్చు, ఇంకా పుల్వామా ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళు అంతకంతకు ముందుకు వస్తున్నా సరే భారత్ మాత్రం ఎంతో నిష్టంగా ఓపికని, అంటే భారత్ ఓపికని పరీక్షిస్తూ వస్తుంది పాకిస్తాన్. సో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని పాకిస్తాన్ క్రాస్ చేసింది కాబట్టి ఆ ఉగ్ర స్థావరాలపై ఇవాళ దాడి చేసింది భారత్. సో ఎవరైతే యుద్ధం రావాలి, యుద్ధం రాకూడదు అనుకుంటున్నారో, యుద్ధం వస్తే దానికి తగ్గట్టుగా నిజంగా భారత్ ఇవాళ అన్నిటికీ సిద్ధమైన ఉంది. వైమానిక దళాలకు కూడా ఇప్పుడు మాక్ డ్రిల్ ఇస్తున్నారు. సో దేశవ్యాప్తంగా 233 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అనేది వస్తే పాకిస్తాన్ని మట్టు పెట్టడం నిజంగా భారత్కి చాలా చిన్న పని. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పండి.